హలో అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రసం అయితే చూపించబోతున్నాను. డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో ఈ రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేసి లోతుగా ఉండే ఏదైనా గిన్నెను పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ కాగాక ధనియాలు, ఆవాలు, జీలకర్ర అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా తుంచి వేసేసుకొని చిన్న పీస్ వరకు బెల్లము అలాగే కారం వేసేసుకొని, బెల్లం అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. రసంకి చాలా బాగుంటుంది. నిండుగా వాటర్ పోసేసేయాలి. మీకు ఎంత రసం కావాలంటే అంత వాటర్ వేసేసుకోవాలి. ఫుల్గా వాటర్ వేసుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఒకటి లేదా 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే ఫైనల్గా రాళ్ళు ఉప్పునైతే వేసేసుకొని ఒక 2-3 మరుగులు వచ్చే వరకు మరిగించుకుంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరైనా సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం బానస్ వాళ్ళ ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా వీడియో ఏమైనా అర్థం కాకపోతే ఫుల్ వీడియో లింక్ అయితే ఛానల్ నేమ్ కింద ప్లే బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే ఫుల్